మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనేవు తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనేవు మళ్ళీ నీకెందుకురా పెళ్ళి మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. ఈ పాట మన గ్రామీణ వాతావరణం మనదే. మనకి సిక్కోలు యాస, మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి, నేను చెప్తా. తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. నా గుండెల్లో మోగే యాస ఉత్తరాంధ్ర యాస, నేను నేర్చుకున్న యాస. గిడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష. ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని. సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన. తెలుగుని వాడుక భాషను చేసిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు. అలాంటి మహానుభావులు ఉన్న నేల ఇది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర. శ్రీశ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు, ఉద్దండులు, వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం, మీకోసం నిలబడటం. అక్కడ చూస్తూ ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి. కెమెరా అటు చెప్ప, కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంట. కళలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా? నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సప్లాన్ ఇచ్చాడా మీకు? ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టం మండలం నుంచి, మల్లు యోధుడు, ఒంటి చేత్తోటి గొలుసులను తెంపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ. కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? మరి ఆయన జగన్ సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు? ఏం కళలు నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200కు అమ్ముతున్నాడు. ఆ కళలు నిజం చేయడానికి సిద్ధం చేసా వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం అని. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. ముఖ్యంగా ట్రైబల్కి, గిరిజనులకి ట్రైకాల్ రుణాలు రావాలి. మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు 200 దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ట్రైబల్స్కి ఇవ్వాల్సిన ట్రైకాల్ రుణాలు, మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా, ఆటో నడుపుకోవాలనుకున్నా, చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలనుకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకాల్ రుణాలు రావాలి. ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 13 పథకాల పైన తీసేశారు. మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు? ఎవరు అడుగుతారు వీటిని? మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారా రుణాలు? ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. ట్రైకాల్ రుణం ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఉన్నారు. ఎందుకు నేను ఆవిడని వెనక ఉండి నిలబడి ఆవిడకి మద్దతు ఇస్తున్నానంటే, మనకి ట్రైకాల్ రుణాలు యువతకి రావాలి, గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది. 1 లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే 60% మనకి కేంద్రం ఇస్తుంది. దాంట్లో 35% ప్రభుత్వం ఇవ్వాలి. 5% ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి. ఈ రోజున ఏం చేస్తుంది? కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టర్ పెట్టి ఇలా అంటా ఉన్నాడు. వాళ్ళకి ఇదివరకు మీకు 1 లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే, అది ఈ రోజున ఇదివరకు 5,000 ఇస్తే సరిపోయేది. 2014-19లో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలి? మీరు 10,000 పెట్టాలి. తన సైజు తగ్గించుకున్నాడు. తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని మీ డబ్బులు పెంచాడు.
కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? పని అవన్నీ ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాలా.